జై గురుదేవ దత్త. తపోవనం 3వ భాగంలోకి వచ్చేద్దాం. ఇది సత్యసాయి భగవానుని దివ్య చరిత్ర. శివశక్తులిద్దరూ మేమిద్దరం నీ యాగాన్ని తప్పక వస్తామని వాగ్దానం చేసి వీడ్కోలు పెట్టి పంపించారు అని నిన్న మనం చెప్పుకున్నాం. ఈరోజు భరద్వాజుని యాగం పూర్తి అయ్యింది. శివశక్తులిద్దరూ ఆ ఋషికి దర్శనమిచ్చి ఆశీర్వదించారు. శివుడు మహర్షితో, భరద్వాజ, మేమిద్దరం నీ భవిష్యత్తులో నీ గోత్రంలో 3 సార్లు మానవ రూపంలో అవతరిస్తాము. మొదట నా శివాంశతో సాయిబాబాగా షిరిడీలోను, తర్వాత మా శివ శక్తి అంశాలతో సత్యసాయి బాబాగాను, ఆ తర్వాత శక్తి అంశతో ప్రేమసాయిగాను అవతరిస్తాము అని తెలిపి, ఋషి సత్తమ, శక్తి నాడు నీ ఎడ చూపిన 8 దినముల నిరాదరణకు ప్రాయశ్చిత్తంగా మేమిద్దరం నీ వంశంలో అవతరించినప్పుడు ఇప్పుడు నీవు బాధపడినట్టు శక్తి కూడా 8 రోజులు బాధను అనుభవిస్తోంది. నేను జలముతో ప్రోక్షణ చేసి నేను ఆరోగ్యవంతుని చేసినట్లుగా అప్పుడు కూడా నేను శక్తిని సంప్రోక్షణ చేసి ఆమె బాధను తొలగిస్తాను అని తెలియచేశాడు. శ్రీ సత్యసాయి భగవానునికి 1963 జూన్ 29వ తేదీ నాడు శరీరానికి ఎడమ వైపున దాంబ్రాసిస్ అని మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయే వ్యాధి వచ్చినప్పుడు ప్రశాంతి నిలయంలోని భక్తులు విలువలాడిపోయారు. స్వామి ఆ వారం రోజులలో 3 రోజులు కోమాలో ఉన్నారు. 4 పర్యాయములు గుండెపోటును ఎదుర్కొన్నారు. స్వామి స్థితికి భక్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారం రోజుల తర్వాత గురుపౌర్ణమి నాడు భగవాన్ బాబా వారిని కస్తూరి, రాజారెడ్డి, కృష్ణప్ప గారులు జాగ్రత్తగా పట్టుకుని మేడ మీద నుంచి భజన హాలులోకి తీసుకువచ్చారు. స్వామిని వేదిక మీద కుర్చీలో కూర్చొనబెట్టడం కష్టమని వెండి కుర్చీని వేదిక క్రింద పెట్టి దానిలో మెత్తని దిండు వేసి బాబా వారిని ఆసీనులు చేశారు. బిగుసుకుపోయిన ఎడమ చేతితో, ఎడమ కాలితో, అస్పష్టమైన చూపులతో ఉన్న తమ ప్రియతమమైన భగవంతుని ఆ స్థితిలో చూసి అందరూ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవసాగారు. అప్పుడు స్వామి అస్పష్టమైన వాక్కులతో, ఇది నాకు వచ్చిన జబ్బు కాదు, నేను తీసుకున్న జబ్బు ఇది. నాకు ఏ జబ్బు ఏ సందర్భంలో రాదు. మీరెవరు బాధపడకండి, నాకు కష్టం అవుతుంది అని కస్తూరి గారితో మైక్లో చెప్పించారు. ఆ తర్వాత బాబా నీరు తెప్పించి కుడి చేతితో నీటిని ఎడమవైపు శరీరంపై 3 మార్లు చల్లారు. అంతే, మరుక్షణం స్వామి అనాయాసంగా లేచి నిలబడి ప్రేమస్వరూపులారా అంటూ భక్తులను ఉద్దేశించి 1 గంట సేపు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో త్రేతాయుగంలో శివుడు భరద్వాజ మహర్షికి ఇచ్చిన ఆ వరాల వృత్తాంతం అంతా బాబా విశదీకరించారు. ఈ అవతారంలోని ప్రస్తుత సన్నివేశము త్రేతాయుగంలోని సన్నివేశము వంటిదే. ఇంకా వ్యాధి అనుభవించవలసి ఉన్నది, ఈశ్వరవాక్యం చెల్లించవలసి ఉన్నది, అవతార రహస్యం ప్రకటన కావలసి ఉన్నది. ఈ అద్భుత సన్నివేశం వల్ల అన్ని కార్యములు నెరవేర్పబడ్డాయి, దైవత్వం మరింత స్పష్టమైంది అన్నారు సత్యసాయినాథులు. ఇంకా షిరిడీ సాయినాథుని దివ్య చరిత్ర. షిరిడీ సాయిబాబా షిరిడీ క్షేత్రం చేరిన దగ్గర నుంచి ఆ బాబా చరిత్ర అందరికీ తెలుసు. కానీ బాబా ఇక్కడ జన్మించారు, బాబా తల్లిదండ్రులు ఎవరు, షిరిడీ రాకముందు బాబా జీవితం ఏమిటి అని ఎవరికీ తెలియని షిరిడీ సాయినాథుని జీవిత రహస్యాలను సత్యసాయినాథుడు 28/9/1990 అంటే షిరిడీ బాబా పుట్టినరోజు నాడు ప్రశాంతి నిలయంలో ప్రకటించారు. అవతార పురుషుని రహస్యాలను అవతార పురుషుడు తప్ప మరి ఎవరు కనుగొనగలరు? భగవాన్ బాబా ప్రకటించిన షిరిడీ సాయినాథుని వృత్తాంతం ఇది. అయితే ఈ షిరిడీ సాయినాథుని వృత్తాంతం ఇక సత్యసాయి బాబా వారి చెప్పారు. కానీ ఎక్కడ బాబావారి పురోత్పలు ఎక్కడ సాయి సచ్చరిత్రలో లేవు. కనుక మేము షిరిడీ సాయినాథుని గురించి, ఆయన పుట్టుక గురించి ఎక్కడ సత్సంగాల్లో మేము చెప్పమన్నమాట. ఎందుకంటే కొంతమంది అంటే షిరిడీ సాయి భక్తులు దీన్ని అంగీకరించరు. కాబట్టి ఎందుకు స్వామి చెప్పారు అని మనలో ఉంటే ఆ నమ్మకం చాలు అనుకొని మేము చాలా అద్భుతంగా నమ్ముతాం అన్నమాట. కొంతమంది మేము నమ్ముతాం, ఎందుకంటే మహాత్ములు చెప్పింది ఎప్పుడు వృధా పోదు అని మాకు ప్రగాఢమైన విశ్వాసం అన్నమాట మాకు. ఇంకా స్వామివారి జన్మ రహస్యం చెబుతూ ఉన్నారు, విందాము. నైజాం రాష్ట్రంలోని పత్రి గ్రామంలో గంగాభవాఢ్యుడు, దేవగిరమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దేవగిరమ్మ గౌరీ భక్తురాలు, ఆమె భర్త శివభక్తుడు. వారికి సంతానం లేదు. అందుచేత వారు మరింత విరక్తి పొందిన వారి పార్వతీ పరమేశ్వరులను నిరంతరం పూజిస్తూ
ఉండేవారు. గంగాభవాఢ్యుడు పడవ నడుపుకుంటూ తన జీవనయాత్ర గడుపుతూ ఉండేవాడు. వర్షాకాలం కావడం చేత గంగ ఉప్పొంగడం ఉండటం చేత గట్టున ఉన్న పడవ కొట్టుకొని పోతుందేమోనని భార్యతో చెప్పి అతడు ఆనాటి రాత్రి ఇంటికి రాకుండా పడవను భద్రంగా చూసుకుంటానని అన్నాడు. ఆమె భర్త కోరిక ప్రకారం 7 గంటలకి భోజనం పెట్టి పంపించి తాను కూడా భోజనం ముగించింది. రాత్రి 9 గంటల వేళ తలుపు కొట్టిన శబ్దం విని తిరిగి తన భర్త వచ్చినాడేమోనని ఆతృతతో ఆమె వెళ్ళి తలుపు తెరిచింది. ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించి, అమ్మా, బయట చలి చాలా తీవ్రంగా ఉంది, లోపల నాకు కొంచెం పరుండడానికి అవకాశం చూడమని చెప్పాడు. ఆమె చాలా ఉత్తమరాలు కనుక వరండాలోకి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పండుకొనమని చెప్పి ఆమె తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళింది. కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపు తట్టాడు. ఆమె తలుపు తీసింది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అన్నాడు. ఆమె ఇంటిలో అంతా వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది. తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది. మరికొంచెం సేపటికి ఆ వృద్ధుడు మరలా తలుపు తట్టాడు. ఆమె తలుపు తీయగా, తల్లి, నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కొంచెం ఒత్తుతావా అన్నాడు. ఆ మాటలు వినగానే ఆ సాధ్వి లోపలికి వెళ్ళి పూజ గదిలో కూర్చుని, తల్లి, ఏమిటమ్మా ఈ పరీక్ష, నాకు ఈ సమయంలో నేనేం చేసేది అని దుఃఖిస్తూ అటువంటి పరిస్థితిని తప్పించమని పార్వతీదేవిని ప్రార్థిస్తూ వచ్చింది. వెంటనే ఆమె కొన్ని క్షణాలు ఆలోచించి ఇంటి వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళి ఇటువంటి సేవలు చేసేవారు ఎవరైనా దొరికితే వారికి డబ్బు ఇచ్చి వారితో సేవలు చేయిద్దామని చాలా ప్రయత్నం చేసింది. పాపం, ఆనాడు ఎవరూ ఆమెకు చిక్కలేదు. తిరిగి ఆమె ఇంటికి చేరుకునేది. ఇంతలో ఇంటి వెనుక తలుపు తట్టిన శబ్దం అయింది. ఒక స్త్రీ లోపలికి వచ్చి, అమ్మా, నీవు మా ఇంటికి వచ్చినావట, ఒక ముసలాయనకు సేవ చేయాలని పిలిచావట అని పలికింది. ఆ గృహిణి పూజా మందిరంలో ప్రవేశించి తన ప్రార్థన విని పార్వతీదేవియే ఆమెను పంపిందని ఆనందించి ఆమెను వరండాలోకి పంపించి తలుపు వేసుకున్నది. అక్కడ వృద్ధుడు, ఇప్పుడు వచ్చిన శ్రీ పార్వతీ పరమేశ్వరుడు, వీరిద్దరూ ఒకరితో ఒకరు సంభాషించుకొనసాగారు. పార్వతి, ఈమె మనోభీష్టం నెరవేర్చు అని ఈశ్వరుడు అన్నాడు. ఇంకా పార్వతి వెంటనే, మీరు పరమేశ్వరుడు కదా, మీరే అనుగ్రహించండి అన్నది. అందుకు ఈశ్వరుడు, నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చిన వాడిని, నీవు ఈమె ప్రార్థన విని వచ్చిందనవు కనుక నీవే వరాలు ప్రసాదించు అన్నాడు. తిరిగి తలుపు తట్టిన శబ్దమైంది. అక్కడ ఒక స్త్రీ ఉన్నది కదా అనే ధైర్యంతో ఆ గృహిణి తలుపు తెరిచింది. వారిద్దరూ పార్వతీ పరమేశ్వరుడు రూపాన్ని ధరించి దర్శనమిచ్చారు. దేవిగిరమ్మ ఆ ఆనందాన్ని తట్టుకొనలేకపోయి వారి పాదాల పైన పడింది. అప్పుడు పార్వతీదేవి, వంశోద్ధారకుడైన ఒక కుమారుని కన్యాదానం చేయడానికి ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని ఆమెను ఆశీర్వదించింది. దేవిగిరమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపై పడింది. అమ్మా, నీ భక్తికి సంతసించాను, నీ 3వ గర్భంలో నేనే వచ్చి పుడతాను అని ఈశ్వరుడు దీవించాడు. ఈ విధంగా నమస్కారం చేసి చూసేటప్పటికీ ఆ ఇద్దరు లేరు, అదృశ్యులయ్యారు. ఆ ఆనందంతో ఆమె తనలో తను పొంగిపోతూ, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు భర్త వస్తాడా అని, ఎప్పుడు ఆ విషయాలని చెప్పాలా అనే ఆలోచనలతో ఆనందంతో మేల్కొని ఉంది. తెల్లవారేటప్పటికి భర్త ఇంటికి వచ్చాడు. దేవిగిరమ్మ రాత్రి జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పింది. ఆమె మాటలపై ఆయనకు నమ్మకం కలుగక, దేవగిరి, ఏమిటి నీకు పిచ్చి, ఏదో కలవచ్చింది కాబోలు, పార్వతీ పరమేశ్వరులు ఏమిటి, మన ఇంటికి రావడం ఏమిటి, నీకు దర్శనం ఇవ్వడం ఏంటి అని హేళన చేయసాగారు. ఆమె ఎన్ని విధములుగా బోధించినప్పటికీ అతని మనసులో నమ్మకం కలుగలేదు. కొంతకాలం గడిచిన తర్వాత దేవగిరమ్మ గర్భవతి అయింది. అనుకున్న రీతిగా కుమారుడు జన్మించాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత కుమార్తె జన్మించింది. తన భార్య చెప్పిన 2 విషయాలు ప్రత్యక్షంగా జరిగేటప్పటికీ నిజంగా పార్వతీ పరమేశ్వరులు ఆమెకు దర్శనమిచ్చారని గంగాభవాఢ్యుడు విశ్వసించాడు. నీకు పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం కలిగింది, నాకు ఆ భాగ్యం లేదు అని భార్యతో నిరాశగా అన్నాడు. తన భార్య అవలే తాను కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షం చేసుకోవాలని కోరిక, దీక్ష గంగాభవాఢ్యుడికి రోజు రోజుకి అధికం కాసాగింది. అటు పిమ్మట ఆమె 3వ పర్యాయం కూడా గర్భవతి అయింది. ఈ నిదర్శనం కూడా ఇంకా గమనించడం వల్ల అతని మనసు మాయ నుంచి విడివిడి ఎప్పుడెప్పుడు ఇల్లు విడిచి వెళ్ళాలి, ఎప్పుడు తపస్సు చేయాలి, ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుని ప్రత్యేకం చేసుకోవాలి అని తప్పించిపోసాగాడు. అందుకోసం అతడు దీక్ష పట్టాడు. ఆమెకు 9 మాసములు నిండాయి. ఆ సమయంలోనే భర్త తను నేను అరణ్యానికి వెళ్ళిపోతాను అని భార్యతో చెప్పాడు. దేవగిరమ్మ తాను కూడా భర్త వెంట బయలుదేరింది. కొంత దూరం పోగానే ఆమెకు ప్రసవేదన ఎక్కువ అయ్యింది. ఇంకా మార్గం మధ్యలోనే ఆమె ప్రసవించింది. ఆనాడు 1835వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీ తన బిడ్డను చీరుగుడ్డ లోపల పరుండబెట్టి ఆ దారిలోనే విడిచిపెట్టి ఆమె కూడా భర్త వెంటనే వెళ్ళిపోయింది. కనుకొని ఈ పిల్లవానికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియలేదు.
ఇంకా ఆ గ్రామంలో సూఫీ మతానికి చెందిన ఒక పకీరు ఉండేవాడు. ఆ పకీరు ఈ పిల్లవాడిని చూసి తీసుకొని వెళ్ళి తన పుత్రుడు లేకపోవటం చేత పిల్లవాడిని పెంచడానికి అలవాటు పడ్డాడు. ఇంకా 1835 నుంచి 1839 వరకు ఈ పిల్లవాడు పకీరు ఇంట్లో పెరుగుతూ వచ్చాడు. కొన్నాళ్ళకు ఆ పకీరు మరణించాడు. ఈ పిల్లవాడు విరుద్ధమైన చేష్టలు చేసేవాడు. హిందూ దేవాలయాలు పోయి మై అల్లాహు అల్లా మాలిక్ హై అనేవాడు. అనగా భగవంతుడే ప్రభుని కేకలు వేసేవాడు. అప్పుడు హిందువులంతా ఈ పిల్లవాడిని అనేక రకములుగా బాధించేవారు. అటు పిమ్మట ఈ బాలుడు మసీదులోనికి వెళ్ళి రాముడే దేవుడు, శివుడే అల్లా అనేవాడు. ఈ బాలుని చర్యలు ఈ విధముగా విరుద్ధంగా కనిపించడం చేత వీరు మతస్థాల వారు ఈ పకీరు భార్య దగ్గరకు వెళ్ళి ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. ఈ బాలుని మందలించటం ఆమెకు సాధ్యం కాక ఆమె తనకు తెలిసిన పండితుడు, సాధువు, మహనీయుడు అయిన వెంకుష దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించింది. ఈ బాలుడు 12 సంవత్సరాల పాటు 1839 నుంచి 1851 వరకు వెంకూస సంరక్షణలోనే ఉన్నాడు. ఈ బాలుని వెంకూస అమితంగా ప్రేమించేవాడు. ప్రాణంగా ప్రేమించేవాడంట వెంకూస గారు. అందువల్ల ఆశ్రమంలోని ఇతరులందరికీ ఈ బాలునిపై అసూయ కలిగింది. అసూయ ప్రారంభమైంది. అసూయతోటి ద్వేషం కూడా మొదలైంది. ఒకనాడు ఆ బాలుడు ఆశ్రమాన్ని విడిచిపెట్టి షిరిడీ చేరుకున్నాడు. అక్కడ కూడా 2 నెలలు మాత్రమే ఉండి తర్వాత దేశాటనకు బయలుదేరాడు. కొన్ని సంవత్సరాలు తిరిగి ధూప్ఖేడా అను గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో నివసిస్తుండగా చాందబాయి పటేల్ భార్య తమ్ముని కుమార వివాహం జరిగింది. ఆ పెళ్లివారి బృందంతో ఆ బాలుడు షిరిడీ వచ్చి చేరాడు. ఆ దివ్య బాలుడే సాయిబాబాగా పిలువబడుతూ 1853 సంవత్సరం నుంచి 1918 వరకు షిరిడీలో అంటే సుమారు 60 సంవత్సరాలు నివసించాడు. తన దగ్గర వచ్చిన వారి కష్ట సుఖాలు విచారణ చేసి వారికి తగిన సూచనలని అందించి ధైర్యం చెప్పేవాడు, ఉపాయాలు బోధించేవాడు. క్రమక్రమంగా ఈ సాయిబాబా సమాచారం ప్రపంచమంతా వ్యాపించిపోతూ వచ్చింది అని తెలియజేశారు. భగవాన్ సత్యసాయి బాబా వారే ఈ మాట చెప్పారనమాట. స్వామి తన ఉపన్యాసంలో హరివినాయక్ సాటే, కేల్కర్, శ్యామ ఉన్న వారికి బాబాతో గల అనుబంధం గురించి తెలియజేశారు. ఈ ఉపన్యాసం చివరిలో స్వామి ఇలా అన్నారు. కడపటి సమయంలో అబ్దుల్లా కూడా బాబా దగ్గరే చేరాడు. తిరిగి నేను వస్తాను, నీకు దర్శనం ఇస్తాను అన్నారు బాబా. అది ఎప్పుడు అని అబ్దుల్లా అడగగా 8 ఏళ్ళ తర్వాత అన్నాడు. మొదటి అవతారం మహారాష్ట్రము, రెండవది మద్రాస్ అంటే ఆనాడు ఆంధ్ర మద్రాస్ రాష్ట్రంలో ఉండేది అన్నాడు. అప్పుడు మాకు ఏ విధంగా దర్శనం ఇస్తారు అని అడిగాడు అబ్దుల్లా. అప్పుడు అబ్దుల్లాతో బాబా సత్యం పేరుతో నీకు లభ్యమవుతుంది అన్నాడు. అదే ఇప్పుడు రావటం. దేహములో 2 కానీ దివ్యత్వం ఒక్కటే. ఇంకా ఒకటి దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం, రెండవది ఇక్కడ దివ్యత్వాన్ని అందించడం కోసం, రాబోయేది దివ్యత్వాన్ని బోధించడం కోసం. కాబట్టి అవే షిరిడీ సాయి, సత్యసాయి, ప్రేమ సాయి అనే అవతారంలో అని తెలియచేశారు. బాబా తన పూర్వ అవతార వృత్తాంతం స్వయంగా చెప్పటం విని ఆనాడు ప్రశాంత నిలయంలో ఉన్న భక్తులంతా మహా ఆనంద భరితులు అయ్యారు అంట. ఇంకా నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను. షిరిడీ సాయి బాబా ప్రకటన. శ్రీమతి గాలి శారదాదేవికి చిన్నతనంలోనే వివాహమైంది. 6 మగపిల్లలు కూడా పుట్టారు. కానీ కూడా ఒక దురదృష్టవశాత్తు ఒక్కరూ బతకలేదు. అంతులేని దుఃఖంతో ఆమె షిరిడీ వెళ్ళి సాయినాథుని పాదాల మీద పడి తనకు ప్రశాంతిని ప్రసాదించమని ప్రార్థించింది. సాయినాథుడు ఆమెను ఎంతో ప్రేమతో ఊరడించి ఆమెకు ఎనలేని చిత్తశాంతిని ప్రసాదించాడు. ఇంకా 1917వ సంవత్సరంలో చివరిసారిగా ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు బాబా దగ్గర కూర్చొని ఆధ్యాత్మికంగా నా జీవితం సార్థకం చేసుకోవడానికి ఒక మంత్రం ఉపదేశించి నన్ను మంచి మార్గంలో పెట్టు అని చాలాసార్లు అడిగిందంట. తల్లి చాలా పర్యాయాలు అడిగిందంట. అప్పుడు బాబాకు విసుగు పుట్టి ఎప్పుడు చూసినా ఇదే ధోరణి, చెబితే వినవు అని తన కాలితో ఆమె గుండె మీద తన్నారు. దానితో ఆమె ఎంతో బాధపడి వెళ్ళి ద్వారకామాయి దగ్గర ఉన్న గానుగు చెట్టు కింద ఏడుస్తూ పడుకుని నిద్రపోయింది. ఇంకా రాత్రి పొద్దుపోయిన తర్వాత కరుణాతరంగుడైన సాయినాథుడు వచ్చి, బిడ్డ లే, తోటకు పోదాం రా, నీవు భోజనం చేయకుండా పడుకుంటే నాకెలా నిద్ర వస్తుంది అని అక్కడ వనంలోనికి తీసుకువెళ్ళారు. అల్లా మాలిక్ హై అని చేయి చాపగానే ఆ చేతులోనికి చపాతీలు, కోవా వచ్చాయి. అప్పుడు బాబా, బిడ్డ, ఇప్పుడు నేను చెప్పే మాట ఎవరికి చెప్పనని నా పాదాలు పట్టుకుని ప్రమాణం చేయి. నేను ఆంధ్రాలో సాయిబాబా పేరుతో వస్తాను. అప్పుడు నీవు నా దగ్గరికి వస్తావు. నా సమీపంలో
ఉంచుకొని నీకు ఆనందాన్ని కలిగిస్తాను అన్నారు. అప్పుడు శారదాదేవి, ఇది నా భాగ్యం బాబా, నేను ధన్యురాలిని అన్నది. తర్వాత సంవత్సరమే బాబా తన భౌతిక శరీరాన్ని పరిత్యజించారంట.